బిగ్ బాస్ సీజన్ 8 స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ఒకటే మ్యూజిక్ వేస్తూ వచ్చారు. అది ఏంటి అంటే ఇది సీజన్ 8, ఇక్కడ ఏదైనా అన్లిమిటెడ్ అంటూ. అయితే ఈ అన్లిమిటెడ్ ఎవరికి కూడా స్టార్టింగ్ లో అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే మొదటి ఎపిసోడ్ లో నాగార్జున గారు వచ్చారో, హౌస్ మేట్స్ అందరినీ కూడా ఇంట్లోకి పంపించారో, ఆ తర్వాత చెప్పకనే చెప్పారు ఈ సీజన్ అనేది ఏ విధంగా అన్లిమిటెడ్ అనేది. అందులో భాగంగా మొదటిగా అందరికీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే ఈ సీజన్ అన్లిమిటెడ్ ప్రైజ్ మనీ అంటూ. ప్రతి సీజన్ లో కూడా 50 లక్షలు పెట్టుకొని ప్రైజ్ మనీగా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సీజన్ లో ప్రైజ్ మనీ కూడా లేదని, ఆ ప్రైజ్ మనీ కూడా మీరే గెలుచుకోవాలంటూ నాగార్జున గారు చెప్పడంతో అందరూ కూడా లేచి పెద్ద ఎత్తున గంతేశారు. ఇక మొదట్లో బిగ్ బాస్ పెట్టిన టాస్క్లు చూస్తే చాలా నామమాత్రంగానే డబ్బులు విధించేవాళ్ళు. ఈ లెక్కన చూస్తే 50 లక్షల వరకు మాత్రమే చేస్తారు. దానికి అన్లిమిటెడ్ అనే కాన్సెప్ట్ పెట్టడం ఎందుకు అని అందరూ కూడా కామెంట్ చేసిన వాళ్ళే. కానీ అనూహ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి టాస్క్ లో డబ్బులు గుమ్మరిచ్చేశారు బిగ్ బాస్. ఇక అలా నిన్నటితో 50,30,000 రూపాయల ప్రైజ్ మనీ మార్క్ నైతే దాటింది. ఇక ఆ మొత్తం ప్రైజ్ మనీని విన్నర్ కి ఇచ్చే ప్రైజ్ మనీలో యాడ్ చేశారు బిగ్ బాస్. ఇంకా హౌస్ ఎంత కాదన్నా 5 వారాలు ఉంటుంది. అందులో 4 వారాలు టాస్క్లు జరగగా 1 వారం మాత్రం ఫైనల్ వీక్. ఆ వారం ఏ టాస్క్లు ఉండవు. ఈ లెక్కన వారానికి 2 లక్షలు వేసుకున్నా ఎంత కాదన్నా ఒక 10 లక్షలు అప్రాక్సిమేట్లీ రావచ్చు. అంతే, మొత్తం కూడా 60 లక్షల రూపాయల వరకు ప్రైజ్ మనీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ 60 లక్షలు ఇస్తారని ఆశపడొద్దు. ఎందుకంటే బిగ్ బాస్ అలా ఆశ పెట్టి లాస్ట్ కి మళ్ళీ తగ్గించి 50 లక్షలు ఇవ్వగల సమర్థుడు కూడా. అన్ని సక్రమంగా సాగితే ప్రతి సీజన్ లో లాగా ఈ సీజన్ లో 50 లక్షలన్న బేస్ ప్రైస్ కాకుండా ఎక్కువ మొత్తంలో గెలిచే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సీజన్ ఎండింగ్ కి వచ్చేసరికి ఎంత మొత్తంలో ప్రైజ్ మనీ ఉంటుందో మీరు ఒక చిన్న గెస్ చేయండి. మీరు గనక ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తే గనక, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తే గనక మా ఛానల్ నుంచి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తాం. అయితే ఆ ఎగ్జాక్ట్ నెంబర్ ని కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో మీ పేరు, ఆ ప్రైజ్ మనీ ఎంతో కూడా కామెంట్ చేసేయండి.